మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న నిధులు కావచ్చు, లేకపోతే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న అప్పులు కావచ్చు, హడ్కో లాంటి వాటి అప్పుల ద్వారా కావచ్చు, గతంలో ఒక పర్మనెంట్ ఇన్‌కమ్ సోర్స్‌ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ అంటే మాల్స్ కాదు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టి అద్దెలకిస్తారు. లైక్ మా బెజవాడ వస్త్రలత లాంటిది, కాళేశ్వరం మార్కెట్ లాంటిది. దాని మీదన వచ్చేటటువంటి ఆదాయాలు ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లకి నిరంతరంగా ఉంటాయి. పన్నులొచ్చినా రాకపోయినా ఇవి పక్కాగా అద్దెలొచ్చేస్తుంటాయి. ఇవి వాస్తవానికి రూ. 1,00,000 అద్దె ప్రభుత్వానికొచ్చిందంటే రూ. 3,00,000కి అక్కడ గుడ్‌విల్ నడుస్తుంటది. అయినా సరే ప్రభుత్వం ఉంది గాబట్టి నడుస్తా ఉంటది. అయితే వీటికి 3 ఏళ్లకొకసారి 33% చొప్పున పెంచడం అనేది ఇదివరకు ఉండేటటువంటి ఫార్ములా. ఇది ఒక్కొక్క మునిసిపాలిటీలో ఒక లెక్కనుంది. అక్కడున్నటువంటి అధికార పక్షం వోళ్ళు తెలివిగా కావాలంటే తమ వాళ్ళకి తగ్గించిచ్చుకోవడం, ఆ టైంలో తగ్గించుకోవడం ఇట్లాంటివి చేస్తుండేవాళ్ళు. అట్లాగా కొన్ని చోట్ల ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కష్టాలొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటాం. లేపోతే మేము సంక్షోభంలో ఉన్నామని చెప్తున్నారు. అట్లా గాకుండా ఒక స్థిరమైన ఆదాయ వనరు దిశగా వాటిని తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు బాబు సర్కార్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఫార్ములా. ఏడాదికి 7% చొప్పున అంటే ముందు ఫస్ట్ సారి వేలం పాడినప్పుడు ఒక ఎత్తు, ఆ తర్వాత ఏడాదికి 7% పెంచాలి. ఇదివరకు 33 అంటే 11% పెరిగినట్టు ఏడాదికి. అలా గాకుండా ఒకేసారి ఇప్పుడు 7% మాత్రమే ఏడాదికి ఏడాదికి పెరిగినట్టు. ఒకవేళ అది వేలంలో ఒకవేళ ఏది 7% వద్దు, ఇంకా తక్కువ కావాలనుకుంటే వేలమేస్తారు. ఆ వేలంలో అంతకంటే తక్కువకొస్తే ఓకే. లేకపోతే ఎక్కువకొస్తే వేరే వాళ్ళకిస్తారు. ఇది కొత్తగా తీసుకొచ్చిన పాలసీ.